Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. నరసంపల్లిలో జరిగిన సంఘటన చూసుకుంటే ఎంతమంది షాక్ అయ్యారంటే అది డిజిటల్ మీడియాలో చూస్తుంటే అందరికీ వణుకు పుడుతుంది. ప్రవీణ్ అదేవిధంగా శ్వేత అనే పర్సన్స్ ఇద్దరు 9 సంవత్సరాలుగా స్కూల్ ఏజ్ నుంచి కూడా లవ్ చేసుకొని 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి కూడా వారి జీవితంలో వారు హ్యాపీగానే ఉంటున్నారు. వారు అడ్జస్ట్ అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉంటున్న లైఫ్లోకి ఎవరైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉదయం లేవగానే డోర్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ చేతుల్లో కర్రలు, కారము, దాంతోపాటు ఇష్టానుసారంగా టవల్స్ పట్టేసుకొని ఆ అమ్మాయిని లోపల నుంచి వెళ్ళి దారుణంగా కాళ్ళు చేతులు లాగేస్తూ మరి తీసుకుంటూ రావడం జరిగింది. ఇంకా అంతేకాదు, అడ్డొచ్చిన వాళ్ళందరి మీద కూడా కర్రలతో దాడి చేసి కంట్లల్లో కారపొడి కొట్టడం జరిగింది. ఇక అబ్బాయి విషయం, ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో ఆ అమ్మాయి వాళ్ళ భర్త, ఆ భర్త పైన ఒంటిపైన కత్తితోటి దాడి చేశారు. వీపులో ఒక ఘాటు, చేతి మీద కూడా ఒక ఘాటు చేశారు. ఇందులో చూసుకుంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరిపైన కూడా లీగల్గా కొన్ని సెక్షన్స్ అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లో చాలా వరకు ఇలాంటి దారుణమైన సంఘటనలకు కేసులు అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే 2023 BNS ప్రకారంగా అటెంప్ట్ టు మర్డర్ 101 అనేది చాలా వరకు అప్లికేబుల్ అవుతుంది. రీజన్ చూసారు కదా, కర్రలతో దాడి చేశారు, దాంతో మన కారం తీసుకురావడం జరిగింది. ఇక కత్తులు తీసుకొచ్చేసి లోపలికి, ఇంకా మనకు బయట సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే కనిపిస్తుంది. లోపల వాళ్ళు ఇంకా ఎంత దారుణంగా బిహేవ్ చేశారనేది ఎవరికీ తెలియదు. చాలా రౌడీష్గా బిహేవ్ చేశారు. అమ్మాయిని ఎంత బలవంతంగా తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా. దీని ప్రకారంగా చూసుకుంటే అటెంప్ట్ టు మర్డర్ అయితే మీకు తెలిసిందే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. దాంతోపాటు జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే అక్కడ చూసుకుంటే వారిపైన దాడి చేశారు, బెదిరించడం జరిగింది. వీటన్నింటి ప్రకారంగా చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్లో వచ్చేసి 361, 362, 363, దాంతోపాటు 503, 506 ఈ సెక్షన్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. అప్పుడు ఇంకా వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అక్కడ ఎవిడెన్సెస్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు ఎంత క్లియర్గా లోపలికి వెళ్తున్నారు, అదేవిధంగా ఎవరెవరు ఆ అమ్మాయిని లాగుతూ ఉన్నారు, అంతేకాకుండా అడ్డొచ్చిన వాళ్ళ మీద ఎవరు కర్రతో దాడి చేశారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇకపోతే ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు, ప్రవీణ్ వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఆ సభ్యులు మాత్రము వారి యొక్క ప్రాణ రక్షణ కోసం వాళ్ళు దాడి చేశారు కాబట్టి దాన్ని పెద్దగా కోర్టు అనేది కన్సిడర్ చేయడం అనేది ఉండదు. ఇక ఇక్కడ ముఖ్యంగా మనం చూసేసుకుంటే వీళ్ళందరికీ కూడా చెప్పలేము జీవిత ఖైదు, లేదు అంటే నేను చెప్పాను కదా డెత్ పెనాల్టీ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ వారు మేజర్స్ ఇద్దరు కూడా వారికి 21 years కంటే ఎబోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వారి లైఫ్ను లీడ్ చేయడానికి వాళ్ళకు ఆర్టికల్ 19 and 21 ప్రకారంగా వాళ్ళకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. ఇకపోతే ఇంకా వాళ్ళు మేజర్స్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అది కనుక ఆర్య సమాజ్లో ఇచ్చిన సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వస్తుంది. కానీ ఎప్పుడంటే రిజిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే అది చెల్లుబాటు అవ్వడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు ఇలాంటి సమయాలలో నా భార్య నా భర్త అని చూపించుకోవడానికి ప్రూఫ్గా పనికి రావడం అనేది చేస్తారు. ఇక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చెప్తున్నారు, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇటు అబ్బాయి వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. శ్వేత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రము వాళ్ళకు ఆస్తి లేదు, మాకు సరి సమానంగా తూగరు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంకొక వార్త కూడా వినిపించడం జరుగుతుంది, ఈ ప్రవీణ్ శ్వేత వాళ్ళు కూడా బావ మరదళ్ళ వరుస అవుతారు అని అంటే ఇంట్లో వాళ్ళే కదా, కుటుంబంతో ఇంకా ఆస్తులతో సంబంధం ఏముంది. ఇప్పుడు నీ కూతురు ఒకతే అమ్మాయి, ఇద్దరు కొడుకులు, ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మీరు కొంచెం ఇస్తే వాళ్ళు మీతో పాటు సరిసమానంగా వస్తారు కదా. ఇవన్నీ ఆలోచించట్లేదు పేరెంట్స్. ఇకపోతే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి తీసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టారు అనేది అబ్బాయికి ఇప్పటి వరకు తెలియట్లేదు. అసలు పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన చాలా వీడియోస్లలో చెప్పడం మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. సో అతనికి భర్తగా రైట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి కనుక కనిపించకుండా వెళ్ళిపోతే మనం కోర్టులో డైరెక్ట్గా హిబియస్ కార్పస్ అని చెప్పేసి ఒక పిటిషన్ ఉంటుంది. అది ఫైల్ చేశాము అంటే ఆ వ్యక్తి ఏ చోట ఉన్నా సరే పోలీసులు తీసుకొచ్చి కోర్టులో జడ్జి ముందు ప్రజెంట్ చేపించాల్సిందే, వాళ్ళని తీసుకురావాల్సిందే.
తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తితోటి అడుగుతారు, మీకు ఏం జరిగింది, ఏంటి, ఎవరితో ఉంటారు, ఎలా ఉంటారు అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి కనుక అక్కడ భర్తతో ఉంటాను అంటే అందరు నోరు మూసుకొని ఇంకా పంపించాల్సిందే. అసలు ఆ అమ్మాయి మీద పేరెంట్స్కి ఎంతవరకు హక్కు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఇక లేదు నేను మేము లైఫ్లో కూడా వెళ్ళేసి ఆ అమ్మాయి లైఫ్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాము అంటే అది అసలు ఏ చట్టము ఒప్పుకోదు, చట్టంలో కూడా లేవు. కాబట్టి వీళ్ళకే పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే అందులో ఆరోపణల గురించి నేను మాట్లాడుతూ సెక్షన్స్ ఏవి అట్రాక్ట్ అవుతాయో చెప్పడం జరుగుతుంది. ఆ అబ్బాయి ఏమంటున్నా, ప్రవీణు పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తలేరు అని. మీరు పోలీసు వాళ్ళు ఇక్కడ సహకరించకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళేసి మీరు రిటర్న్‌గా ఒక కంప్లెయింట్ ఇవ్వండి. ఇవ్వగానే అతను ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకున్న వెంటనే ఇమ్మీడియేట్‌గా వీరిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయి మిస్ అయ్యిందో బలవంతంగా తీసుకెళ్ళి ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లు చేసి ఇవన్నీ పెట్టారు కాబట్టి పోలీసులు కూడా మేము చూస్తున్నాము, చేస్తున్నాము అంటే మీ కేసు తొందరగా ముందుకు వెళ్ళాలి అంటే నేను చెప్పినట్టయితే కోర్టులోకి వెళ్ళేసి హిబియస్ కార్పస్ అని చెప్పేసి ఆ పిటిషన్ కనుక వేసుకున్నారు అంటే ఇదొక తొందరగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇకపోతే అది వితిన్ 1-2 డేస్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే, పోలీసులు తీసుకొచ్చి ప్రజెంట్ చేపించాల్సిందే అమ్మాయిని. ఇకపోతే నెక్స్ట్‌ది వచ్చేసి ఎఫ్ఐఆర్ కంపల్సరీగా ఫైల్ చేయాలి. వాళ్ళు ఫైల్ చేయకపోతే మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళేసి ఫైల్ చేయించుకోవాలి. ఇది నేను ఈ ఒక్క కేసులోనే చెప్పట్లేదు. చాలా వరకు సొసైటీలో లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా చేస్తే మేము సేఫ్ సైడ్‌గా ఉంటాము అనేది తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వచ్చేసి ఇమీడియట్‌గా వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి చంపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాక్కెళ్తున్నారు, ఎక్కడో తీసుకెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఇవన్నీ కూడా బలవంతంగా చేయాల్సిన పనులు కాదు. ఇమీడియట్‌గా లవ్ చేశారు. నైస్. లవ్ చేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు మేజర్స్ అయితే మీకు ఆర్టికల్ 21 ప్రకారంగా మీకు ఏజ్ ఉంది. చట్ట ప్రకారంగా 18 సంవత్సరాలు దాటి అమ్మాయి, 21 సంవత్సరాలు దాటి అబ్బాయి ఉన్నారు అనంటే హ్యాపీగా వెళ్ళి మీరు పెళ్లి చేసుకోండి. అది రిజిస్టర్డ్ మ్యారేజే అవ్వనివ్వండి, లేదు అనుకుంటే ఆర్య సమాజ్ మ్యారేజే అవ్వనివ్వండి, గుళ్ళో పెళ్ళైనవ్వండి. మీరు వెళ్ళిన తర్వాత దాన్ని ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళేసి ఇది మా మ్యారేజ్ సర్టిఫికేట్, లేదంటే మేము మ్యారేజ్ చేసాము అంటే వాళ్ళు వెళ్ళగానే దానికి నామినల్ ఫీ ఉంటుంది. ఆ ఫీజు తీసేసుకొని ఇద్దరు థంబ్స్ తీసేసుకొని వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసులలో ఎప్పుడైనా మనకు భార్యాభర్తని ప్రూవ్ చేసుకోవడానికి మనకు ఈ యొక్క సర్టిఫికేట్ మనకు వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కు వెళ్ళేసి మేమిద్దరం మేజర్స్ అండి, మేమిద్దరం ఇష్టపూర్వకంగా ఒకరినొకరం ఇష్టపడి మేము పెళ్లి చేసుకోవడం జరిగింది, మాకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వండి అని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్లో ఒక రిటర్న్ కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఇక అక్కడ ఇచ్చిన వెంటనే మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళేసి కూడా మీరు కోర్టులో కూడా పిటిషన్ వేసుకోవచ్చు. మాకు ఎవరైతే ఇటు అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, ఇది ఒక ప్రవీణ్‌కి, శ్వేతకు సంబంధించి నేను మాట్లాడట్లేదు. నేను ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటున్న ఎవరైనా సరే ఇప్పటికీ చాలామంది ఉన్నారు, అవస్థలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వారు, ముందుకొచ్చేసి ఎక్కడో మూలన దాక్కుంటున్న వాళ్ళు, వీళ్ళందరికీ నేను ఈ వీడియో త్రూ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్‌గా కోర్టుకు వెళ్ళేసి కూడా వాళ్ళ బంధువుల నుంచి కానివ్వండి, కుటుంబ సభ్యుల నుంచి కానివ్వండి, ప్రాణహాని ఉంది మాకు అని చెప్పేసి మీరు కనుక అక్కడ ఒక పిటిషన్ వేశారు అంటే కోర్టు మీకు డైరెక్ట్‌గా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా లెంతీ ప్రాసెస్ కదా అని చెప్పేసి అనుకోవద్దు. చాలా ఈజీ ప్రాసెస్. మీకు చెప్తుంటే మీకు అలా కనిపిస్తుందేమో కానీ ఇలాంటి విషయాలలో కంపల్సరీగా పోలీసులు ఇమీడియట్‌గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏదో డబ్బులు తీసుకుంటున్నారు, మాకు సమాధానం చెప్పట్లేదు అంటే కుదరదు. మీరు లీగల్‌గా స్టెప్స్ తీసుకుంటే పోలీసుగా వాళ్ళు కాదు కదా, ఎవరైనా ఏ అధికారైనా వచ్చి కోర్టులో నిల్చొని ఖచ్చితంగా జడ్జి గారికి సమాధానం చెప్పాల్సిందే. కాబట్టి మీరు లీగల్‌గా స్టెప్స్ తీసుకుంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది. ప్రవీణ్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ల దగ్గర తిరుగుతూ అమ్మాయిని తీసుకురండి, ఇలా చేయండి అని చెప్పేసి వెయిట్ చేయని అవసరం లేదు. కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యి కోర్టులో పిటిషన్ వేశారు అంటే ఇమీడియట్‌గా అమ్మాయిని తీసుకొచ్చేసి ఆయనకు చూపించడం అనేది జరుగుతుంది ఫస్టు. ఎందుకంటే అతి దారుణంగా పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు కూడా ఆవిడ నోట్లో ఫినాయిల్ వేసి, కంట్లో కారం పెట్టి, ఇష్టానుసారంగా కొట్టారు అంటే దాదాపుగా ఒకవేళ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉన్నారు. లేకపోతే ఎంత అన్యాయం జరిగిపోయేది, ఇద్దరు ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. అప్పుడు ఏమైంది, వాళ్ళ పైన మర్డర్ కేసు అయ్యేది. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇంకొకటి పెరుగుతుంది మనకు సొసైటీలో చాలా వరకి అవేర్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి దయచేసి పిల్లలు లవ్ చేసుకుంటే వారు సూట్ అవుతారా, సూట్ అవ్వరా, లేదంటే క్యాస్ట్లు పక్కన పెట్టేసేయండి, తారతమ్యాలు పక్కన పెట్టేసేయండి, ఆస్తి అంతస్తులు పక్కన పెట్టేసేయండి. ఈ రోజుల్లో ఒక మంచి అర్థం చేసుకునే అమ్మాయి, అర్థం చేసుకున్న అబ్బాయి దొరకడమే పెద్ద ఒక అదృష్టంగా భావించండి. ఈ రోజుల్లో అసలు ఒకరిని ఇష్టపడ్డారు అంటే వితిన్ 2 months లేదంటే 1 monthలోనే వెళ్ళిపోతున్నారు. అలాంటిది వాళ్ళు 9 సంవత్సరాల పాటు కూడా వాళ్ళ
జర్నీ కంటిన్యూ అయ్యి ఫ్యామిలీలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయ్యంగానే చెప్పింది. అదేవిధంగా ఆ అబ్బాయి ఒక జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ఏదో వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కొంచెం ఆరోగ్యం బాలేక ఇంటికి వచ్చేసరికి భార్యని అక్కడి నుంచి అతనికి కనిపించకుండా తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టడం అనేది చాలా క్రూరమైన పని. ఇది చాలా మందికి తెలియట్లేదు. ఇదంతా ఏదో మేము మాకు హక్కు, మేము పిల్లల మీద మేము కన్నాము, మేము ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే, మాకు అన్ని రైట్స్ ఉన్నాయంటే కొంతవరకు మాత్రమే ఎవరికైనా రైట్స్ ఉంటాయి. అంతేకాని ప్రతి రైట్స్ మనం తీసుకోవడానికి చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో చట్టాలన్నీ బయటికి అవేర్నెస్ తోటి అందరూ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. చట్టాల మీద అవగాహన పెంచుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి తెలుసు, వాళ్ళు మేజర్స్, ఎక్కడికి వెళ్తే వారికి న్యాయం జరుగుతుంది ఏంటి అనేది. ఒకప్పుడు నిజంగానే అసలు చట్టాలలో ఏమి రాస్తుంది, ఎలా మనకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకు తెలుసుండకపోవచ్చు. కానీ ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఎలా స్టెప్ తీసుకుంటే వారి లైఫ్ అనేది లీడ్ అవుతుంది, అదేవిధంగా ఎలా అయితే పేరెంట్స్ని ఒప్పించడానికి ఉంటుంది, ఎలాంటి చట్టాలు వాళ్ళకు వర్తిస్తాయి అనే దానిపైన అవగాహన ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, లవ్ చేసుకొని మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి మేము ముందుకొచ్చి నిలుచున్నప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి నేను ఈ మాట చెప్తున్నాను. ఆలోచించి ఒకవేళ వాళ్ళ స్థాయి మీకు కరెక్ట్గా లేదా, మీ కూతురే కదా అక్కడికి వెళ్ళేది, కొంచెం బ్యాలెన్స్ అయ్యేలాగా అల్లుడికి ఏదో ఒకటి ఇవ్వండి. లేదా అమ్మాయి నచ్చలేదా, అమ్మాయిని మీ ఇంటి దగ్గరకైనా తీసుకువెళ్ళండి. లేదంటే వాళ్ళిద్దరిని ఏదో ఒక ప్లేస్లో పెట్టేసి మీకు నచ్చినంత తోచినంత వారికి ఇచ్చేసి సెటిల్ అవ్వండి అని చెప్పండి. వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తానంటున్నారు కదా. చేస్తానన్నప్పుడు వాళ్ళని ఇష్టానికి కొన్ని రోజులు వదిలేస్తే వాళ్ళు బ్రతికి చూపిస్తామని అంటున్నప్పుడు వదిలేయండి. చంపకండి, ఇలాంటి దారుణంగా విడదీయకండి. పాపం వాళ్ళు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడున్న ఈ కేసులో మాత్రం చూసుకుంటే ఇలాంటి సెక్షన్స్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి. నేను ముందు చెప్పినట్టుగా అక్కడ అన్నీ కూడా 7 years ఎబోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో అటెంప్ట్ మర్డర్ అనేది చాలా డేంజరస్ కేసు. డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవితం అంతా కూడా జైల్లోనే గడిపే అవకాశం ఉంటుంది. ఆ అబ్బాయి ప్రవీణ్కి అసలు లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ఎవరు చెప్పలేకపోతున్నారేమో. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆ అబ్బాయికి ఈ వీడియో రీచ్ అయ్యేంత వరకు కూడా షేర్ చేస్తే అతనికి ఏమైనా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. రీజన్ ఏంటంటేను అతనికి చాలా వెసులుబాట్స్ ఉన్నాయి. ఈ పోలీసుల దగ్గరనే, పోలీస్ స్టేషన్ దగ్గరనే కూర్చోకుండా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంకా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళేసి ఒక రిటర్న్గా లెటర్ రాయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఇక అవన్నీ మర్చిపోయి అతను ఒకటే పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులను చూపించండి, నా వైఫ్ని చూపించండి అంటే వాళ్ళు గనక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్తే పోలీసులు కూడా సెర్చ్లోనే ఉంటారు. ఒక టీమ్స్ని పెట్టేసి వాళ్ళు కూడా సెర్చ్ చేసి అమ్మాయిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా కోర్టు అనుకోండి, పోలీసులు ఇంకా టీములు పెంచుతారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏంటి అని ఎవరి ఒక్క ఫోన్ ఆన్ అయినా సరే వాళ్ళ ఒక లొకేషన్ ట్రేస్ చేసి మరి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో ప్రజెంట్ చేస్తారు. ఆ అబ్బాయికి ఒకవేళ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా వాళ్ళ భర్త కలుసుకునే అవకాశం తొందరలోనే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఇలా జరిగితే. లేదు అనుకుంటే ఆ అబ్బాయి ఇలా పెడితే కొంచెం కాలయాపన జరుగుతుంది. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ అండర్లోకి తీసుకున్నారు కాబట్టి ఏం జరిగేది కూడా మనము క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఎవరైనా సరే మీకు తోచిన సహాయం వారికి అందించండి. మీకు ఏమైనా లీగల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే వాళ్ళకి చెప్పండి ఎలా స్టెప్ తీసుకోవాలనేది. ఇకపోతే నేను చెప్పినట్టుగా ఎవరైనా ముందుగానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోవాల్సిన స్టెప్స్ నేను చెప్పాను కదా, అవి ఫాలో అయితే మీరు పోలీస్ స్టేషన్ల నుంచి కానివ్వండి, మీ బంధువుల నుంచి కానివ్వండి, మీ పేరెంట్స్ నుంచి కానివ్వండి, అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి థ్రెటనింగ్ లేకుండా హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి అన్ని రకాలుగా ఆస్కారం అనేది ఉంటుంది. నేను చట్టంలో ఉన్న హక్కుల కోసము, అదేవిధంగా చట్టంలో ఉన్న ఫ్రీడమ్ ఏవైతే యాక్ట్స్ ఉంటాయో దాని గురించి నేను చెప్పడం జరిగిందే కానీ మీరు యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా లవ్ చేసుకొని పారిపోని ఇలా చెయ్యండి అని చెప్పేసి అంటున్నారంటే నేను అలా అనట్లేదు. ఇప్పుడు జరిగిన ఇష్యూను బేస్ చేసుకొని ఇంకా మీదట ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే మీరు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి నేను హెచ్చరించడమే తప్పించి నేను మాత్రం ఈ వీడియో త్రూ ఎవరిని కూడా ఇలా చెయ్యండి అని మాత్రం ప్రోత్సహించడం అయితే లేదండి. నేను చట్టంలో ఏముందో నేను అది చెప్పాలన్న ప్రయత్నమే చేశాను తప్పించి నేను ఇలా చెయ్యాలి అని చెప్పేసి నేను అయితే వాళ్ళను పురగొలపడం అయితే లేదు. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.